బ్యాక్ టు న్యూస్. రషీద్ హత్యకు వ్యక్తిగత వైరమే కారణమన్నారు వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. అసెంబ్లీకి వచ్చే దమ్ము లేక పారిపోయారని ఎద్దేవా చేశారు. హత్య రాజకీయాలతో జగన్ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. జగన్ ఇప్పటికైనా మారకపోతే వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదని చెప్పారు. వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఆందోళన చేస్తున్నారు. ఆందోళనకు సంబంధించి ప్రధానంగా ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని ప్రధాన అంశం వినుకొండ హత్య. ప్రస్తుతం వినుకొండ ఎమ్మెల్యే మనతో ఉన్నారు. సార్, వినుకొండలో జరిగిన హత్యకి సంబంధించి దేశవ్యాప్తంగా ఈరోజు ఆందోళన చేస్తున్నారు. జగన్ దీన్ని ఎట్లా తీసుకోవాలి? అసలు వినుకొండలో జరిగినటువంటి హత్యకు కారణం జగన్మోహన్ రెడ్డి పాలన. గంజాయిని ప్రోత్సహించడం, రౌడీజాన్ని, గూండాయిజాన్ని ప్రోత్సహించడం. ఈరోజు చంపిన జిలాని, చనిపోయినటువంటి వ్యక్తి ఇద్దరు కూడా వైఎస్ఆర్ పార్టీనే. ఇద్దరు వైఎస్ఆర్ పార్టీలో తిరిగినటువంటి వాళ్ళే. ఇద్దరి మధ్య సంవత్సరం నుండి వ్యక్తిగత గొడవలు ఉన్నాయి. అది ఎమ్మెల్యే, ఆనాడు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పంచాయతీ చేశాడు, కేసులు కట్టించాడు. అంటే పాత గొడవలు ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్య వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పటి నుండి అనేది చాలా స్పష్టమవుతుంది. జగన్మోహన్ రెడ్డి తెలియదు ఈ విషయం. తెలిసి ఈరోజు వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ టైంలోనే గొడవలైనవి అని సాక్ష్యాధారాలు ఉన్నా, ఎఫ్ఐఆర్లు ఉన్నా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాటి గురించి ఎందుకు మాట్లాడు? ఇది కేవలం ఈరోజు అసెంబ్లీ సెషన్లు ఉన్నాయి. బేల మొహంతో ఆ 11 మందిని వేసుకొచ్చి అసెంబ్లీలో మొహం చూపించలేక దీన్ని అడ్డం పెట్టి ప్లే కార్డులు కాస్త గోల చేయటం, వెళ్ళిపోవటం అసెంబ్లీ నుండి. అసెంబ్లీలో ప్రజా సమస్యలను చర్చించడానికి మొహం జల్లక, ఎందుకంటే ప్రజలు చీకొట్టారు, బుద్ధి చెప్పారు. ఇప్పుడు ఢిల్లీలో ఏం చేస్తున్నారు? రాష్ట్ర పరువును తాకట్టు పెడుతున్నారు. చంద్రబాబు గారు వెళ్ళి రాష్ట్ర ప్రతిష్టని, ఢిల్లీ వెళ్ళి రాష్ట్ర ప్రతిష్టను పెంచుతూ ఉంటే రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చారు. 2 సార్లు వెళ్ళారు చంద్రబాబు గారు. ఈరోజు 15,000 కోట్లు అమరావతి రాజధాని అభివృద్ధికి నిధులు తెచ్చారు. పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఇస్తామని కేంద్రం ముందుకొచ్చింది. ఈ విధంగా శుభ పరిణామాలు ఉండి రాష్ట్రాన్ని ప్రతిష్ట పెంచుతూ ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఢిల్లీలో రాష్ట్ర పరువు తీయాలని ఈరోజు ఢిల్లీ వెళ్ళి దీక్షలో కూర్చున్నాడు. ఏమైంది అంటే వ్యక్తిగత గొడవల్లో చంపుకున్న దానికి నువ్వు ఢిల్లీ వెళ్ళి దీక్ష చేస్తావా? సిగ్గుందా అసలు ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి? ఈరోజు ఢిల్లీలో వెళ్ళి ఈ విధంగా దీక్ష చేయటం చాలా దుర్మార్గం. అంటే ఎక్కడేదో 100 హత్యలు జరిగిపోతున్నాయి, 1000 దాడులు జరిగినాయి అని రాష్ట్రం మీద దుష్ప్రచారం చేసి రాష్ట్రానికి తీవ్ర నష్టం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే దీనివల్ల పరిశ్రమలు రావద్దు, ఇక్కడ బాగాలేదు వాతావరణం, పరిశ్రమలు రావద్దు, అంటే మాకు ఉద్యోగాలు అవసరం లేదు అని. అంటే ఇక్కడ అంటే 5 ఏళ్లలో మీరు పరిశ్రమలు తీసుకురాలేకపోయారు, 5 ఏళ్లలో మీరు అభివృద్ధి తీసుకురాలేకపోయారు, 5 ఏళ్లలో మీరు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు. మరి ఈరోజు చంద్రబాబు గారు అభివృద్ధి చేస్తుంటే ఓర్చుకోలేక ఈ విధంగా దుష్ప్రచారం చేయడం చాలా దుర్మార్గం. ఇది కేవలం ఈరోజు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయడానికి శవరాజకీయాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది చాలా దుర్మార్గం. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఒకరినొకరు వ్యక్తిగత గొడవలతో చంపుకున్న దాన్ని మా పార్టీ చుడతారా? ఇది సిగ్గుసేటు. జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలా. మీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాలనలో 2,600 మంది పైగా చనిపోయారు, మర్డర్ అయ్యారు. 600 మంది పైన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం మైనార్టీలు హత్యగా ఉంచబడ్డారు వైఎస్ఆర్ పాలనలో. ఎప్పుడైనా వెళ్ళి ఒక్కరిని పరామర్శించావా? ఎందుకు పరామర్శించలేదు? ఇన్ని మర్డర్లు జరిగితే మీ వైఎస్ఆర్ పాలనలో 5 ఏళ్లలో ఒక్కటనన్నా పరామర్శించావా? ఇంటికి వెళ్ళి ఎందుకు పరామర్శించలేదు? పోనీ మీ మంత్రులు ఎవరన్నా వెళ్ళి పరామర్శించారా? మరి ఎందుకు ఈరోజు ఈ ముసలి కన్నీళ్ళు? వ్యక్తిగత గొడవలతో చంపుకున్న దాన్ని తప్పే, ఖండిస్తున్నాం. మేము తప్పు చేసిన వాడిని అరెస్ట్ చేసింది మా ప్రభుత్వం, లోపల బొక్కలు పడేసాం, పనిష్మెంట్ ఇస్తాం. కానీ మీరు ఏ రోజైనా హత్యలు చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారా? స్పందించారా? మీరు దుర్మార్గ పాలన అందించారు కాబట్టే ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినటువంటి మిమ్మల్ని ప్రజలందరూ మళ్ళీ చంద్రబాబు గారిని, ఎన్డీఏని ఎన్నుకొని చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నారు. అంటే నీ దుర్మార్గ పాలన వద్దు, నీ రాక్షస పాలన మాకొద్దు, నీ హత్య రాజకీయాలు మాకొద్దని జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పినా ఇంకా సిగ్గు రావట్లే. కాబట్టి ఇకనైనా జగన్మోహన్ రెడ్డి శవరాజకీయాలు మానుకోవాలా? ఢిల్లీలో అంత రాష్ట్ర పరువు ప్రతిష్టలు తీయటం సిగ్గుసేటు జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి ప్రజలు చీకొట్టినా బుద్ధి రానటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటికి కోతవేడు దూరంలో ఒక ఆడబిడ్డని, దళిత మహిళని మానభంగం చేస్తే కనీసం వెళ్ళి పరామర్శించాడా జగన్మోహన్ రెడ్డి?
మరి ఎందుకు ఇప్పుడు ఈరోజు ఎందుకు ఈ ముసలి కన్నీరు? కేవలం అసెంబ్లీలో ఆ బేలముఖాన్ని చూపించడం ఇష్టం లేక దీన్ని వంకగా చూపించి ఢిల్లీ పోయాడు. అంతకు మించి స్వార్థ రాజకీయ ప్రయోజనాలు తప్ప జగన్మోహన్ రెడ్డి ఏ రోజు రాష్ట్రం గురించి ఆలోచించలేదు. ఢిల్లీ ఇది ఇప్పుడు ఏడిసే దీక్ష ఏదో ఆ రోజు ప్రత్యేక హోదా గురించి చేస్తుంటే ప్రజలు మెచ్చుకునేవాళ్ళు. నువ్వు ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పేసి ఎంపీలందరినీ గెలిపించమని ఎక్కువ మంది ఎంపీలని వైసీపీ ఎంపీలు గెలిపిస్తే నువ్వు చేసింది ఏంటి? ఏ రోజైనా ప్రత్యేక హోదా గురించి అడిగావా? కనీసం మరి ఒక్క గంటన్న దీక్ష చేసావా? మరి ఈరోజు వ్యక్తిగత గొడవలతో మీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు మరి చంపుకుంటే దాన్ని ఇంత రాద్ధాంతం చేస్తావా? శవ రాజకీయాలు చేస్తావా? ఇది చాలా సిగ్గుసేటు, ఇది చాలా దుర్మార్గం. కాబట్టి ప్రజలు మళ్ళీ బుద్ధి చెప్తారు. ఈసారి ఇలాంటి సోది రాజకీయాలు చేస్తే, పనికిమాలిన వ్యవహారాలు చేస్తే ఈసారి ఆ 11 సీట్లు కూడా ఉండవు. సార్ ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించి యాక్చువల్గా అతను ఆ రోజు వచ్చిన జిల్లాని వేరే వారిని చంపపోయి వచ్చి రసీదుని చంపాడంటున్నారు. వాళ్ళకి వ్యక్తిగత గొడవలు ఉన్నాయి. ఒక ఆ శత్రుత్వం 4-5 మీద చిన్న గ్యాంగ్ వార్ జరుగుతూ ఉంది. సంవత్సరం నుండి వైఎస్ఆర్ పాలనలో వాళ్ళు పెంచి పోషించారు. కాబట్టి సరే ఇలాంటివన్నీ కూడా పోలీస్ ఇంట్రాగేషన్లో అన్నీ తేలుస్తారు. ఎవరైతే తప్పు చేశారో, హత్యకి ఎవరైతే సంబంధం ఉందో వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకుంటాం. ఇలాంటివి పునరావృతం అవ్వకుండా చర్యలు తీసుకుంటాం. సో ఇది ఏదైతే ఖచ్చితంగా గతంలో ఎప్పుడూ చేయని రీతిలో ఆందోళనలు చేయడం సిగ్గుచేటు. గతంలో ప్రత్యేక హోదా విషయంలో కానీ లేకపోతే 2600 మంది ఆంధ్రప్రదేశ్లో హత్య గురైనప్పుడు ఏ రోజు ఎవరిని పరామర్శించని జగన్ ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలు 2 వర్గాలుగా గ్రూప్ వార్గా ఏర్పడి జరిగిన గొడవల్ని రాజకీయ లబ్ధి కోసం ఢిల్లీలో ఆందోళన చేయడం సరైన పద్ధతి కాదని చెప్పి వినుకొండ ఎమ్మెల్యే జీవీ